హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఏ వేణుగోపాల్, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ గారు. ఇవాళ లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే క్యాన్సర్ పై లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, క్యాన్సర్ ని అధిగమించడం ఎలా, క్యాన్సర్ ని పూర్తిగా నయం చేయొచ్చా, ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి డాక్టర్ గారు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ సార్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో అండి, నమస్తే సార్. జనరల్గా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ గురించి చాలా ఎక్కువగా వింటున్నాం. భారత్లో వచ్చే క్యాన్సర్ శాతం ఎంత అనుకోవచ్చు? భారతదేశంలో సాధారణంగా ఎక్కువగా కనిపించే క్యాన్సర్స్ అంటే ఏమని చెప్తారు? హలో అండి. సో బేసికల్గా ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఎవ్రీ ఇయర్ సుమారుగా 14 లక్షల నుండి 15 లక్షల వరకు న్యూ క్యాన్సర్ కేసెస్ అనేది పర్ ఇయర్ న్యూ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. సో దట్ షోస్ ది బర్డెన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యాన్సర్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా అండి. అయితే దీనిలో భాగంగా మనం చూసుకున్నట్లయితే బై 2030 అంటే 2030 కల్లా ఈ నంబర్ అనేది 15 to 20% ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా మనకి సర్వే ద్వారా తెలుస్తుంది. సో దానిలో భాగంగానే మహిళలు మరియు పురుషుల్లో కూడా ఈ రిస్క్ అనేది చాలా గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు. సో టాప్ 5 క్యాన్సర్స్ బై నెంబర్స్ వైజ్ చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇంక్లూడింగ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అండ్ ఇంకా మెనీ మోర్ క్యాన్సర్స్ ఉన్నాయి. కానీ ఇవి కామన్గా మనం చూసేటువంటి ఇండియాలో చూసేటువంటి క్యాన్సర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ రకంగా టొబాకో యూజ్ అధికంగా ఉండడం వల్ల ఇండియాలో ఇన్ స్పెసిఫిక్ సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాము అత్యధికంగా. అండ్ స్త్రీలలో చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ క్యాన్సర్ అనేవి ముందు వరుసలో ఉంటాయి. డాక్టర్ గారు, జనరల్లీ ఇప్పుడు మీరు చెప్పిన 5 క్యాన్సర్స్లో ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్స్ చూస్తున్నామంటారు. సో అంటే క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనము ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది, ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేరే ఏజ్ గ్రూప్ వారికి రాదు అని చెప్పలేము. కానీ ఇన్ జనరల్గా చూసుకున్నట్టయితే సో అబవ్ 40 ఇయర్స్ నుండి రిస్క్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తూ ఉంటాం ఏ క్యాన్సర్కైనా. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో సీ క్యాన్సర్ ట్యూమర్స్ ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ ఆల్సో. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏ ఏజ్ గ్రూప్ అనేది మనము చెప్పగలుగుతామండి. డాక్టర్ గారు, జనరల్లీ క్యాన్సర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది స్క్రీనింగ్ చేయించుకోవాలి, అందులో ఆ టెస్టులు చేయించుకున్న తర్వాత క్యాన్సర్ బయటపడుతుంది వింటుంటాం, అండ్ బయోప్సీ కూడా పంపించాలి అంటుంటారు. అసలు స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ గురించి ఏం చెప్తారు సార్? సో మనం ఏ క్యాన్సర్నైనా తొలి దశలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానికోసమే స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్క్రీనింగ్ అంటే వ్యాధి ఆర్ డిసీజ్ లక్షణాలు రాకముందే మనము దాన్ని కనిపెట్టడానికి చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి టెస్టులు. సో దీనిలో భాగంగా చూసుకున్నట్టయితే మనము చాలా సాధారణంగా చేసేటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఏంటి అని ఆలోచించినట్టయితే, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, 2 సర్విక్స్ క్యాన్సర్, 3వది లంగ్ క్యాన్సర్, అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్స్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అని కూడా చెప్తూ ఉంటాము. సో ఇండియా లాంటి కంట్రీలో వేర్ టొబాకో యూసేజ్ ఈజ్ వెరీ హై, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. సో దీనిలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి మనం ఆలోచించినట్లయితే మ్యామోగ్రామ్ అంటాము. సో మ్యామోగ్రామ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సింపుల్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో ఈ రకమైనటువంటి మ్యామోగ్రామ్ 40 ఇయర్స్ అబవ్ అయినటువంటి ఉమెన్స్ ప్రతి మహిళకి కంపల్సరీగా తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ను మనము చాలా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే అపార్ట్ ఫ్రమ్ ది మ్యామోగ్రామ్ వీ ఆల్సో రికమెండ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎవ్రీ మంత్కి ఒకసారి అండ్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ బై ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటాము. అలాగే సర్విక్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ చూసుకున్నట్టయితే మనకి పాప్స్మియర్ టెస్టింగ్ అండ్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అంటాము. సో సాధారణంగా 21 to 65 ఇయర్స్ ఉమెన్కి మనం ఇది రికమెండ్ చేస్తూ ఉంటాము. సో దీంట్లో భాగంగా మనకి ఎర్లీ క్యాన్సరస్ లీజన్స్ ఆర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ మనము ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి సో ఓరల్ విజువల్ ఇన్స్పెక్షన్ అంటాము. సో దీనిలో భాగంగానే అల్సర్స్, వైట్ మ్యూకోజల్ థికనింగ్స్ ఆర్ వైట్ ప్యాచెస్, సో మరీ ముఖ్యంగా టొబాకో యూజ్ చేసేవారికి ఇది రికమెండ్ చేస్తూ ఉంటాము. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసము కొలనోస్కోపీ ఆర్ ఫీకల్ అక్కల్ బ్లడ్ టెస్టింగ్ రికమెండ్ చేస్తూ ఉంటాము అబవ్ 45 ఇయర్స్. అగైన్ పిఎస్ఏ టెస్టింగ్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్ టెస్టింగ్. అలా డిఫరెంట్ క్యాన్సర్స్కి డిఫరెంట్ స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. సో క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి మనకి ఉన్నటువంటి
పవర్ఫుల్ వెపన్ అనేది ఇది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చెప్తూ ఉంటాం. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ ఒంగోల్. వెంకటేశ్వర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే అండి నమస్తే. సార్. నమస్తే సార్, మా ఫ్రెండ్కి మల్టిపుల్ మైలోమా వచ్చిందండి ఒక 8 years బ్యాక్. ఓకే అండి. ఆయన ఆల్రెడీ బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసుకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయిపోయింది. ఎవ్రీ ఇయర్ టెస్టులు చేపిస్తున్నారండి. టెస్టుల్లో ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, మెడిసిన్స్ కూడా ఏం అవ్వట్లేదు. అయితే మళ్ళా రిపీట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏరే పార్ట్ మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? యా, కరెక్ట్ అండి. సో మల్టిపుల్ మైలోమా స్టేటస్ పోస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్. సో ఇప్పుడు మనము రెగ్యులర్గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డిసీజ్ ఏమీ లేదు అని చెప్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఫాలోఅప్లో ట్రీటింగ్ ఫిజిషియన్తో కన్సల్ట్ చేస్తూ రెగ్యులర్ ఫాలోఅప్ విజిట్స్కి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈవెన్ ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ కూడా మళ్ళీ మైలోమా అనేది తిరిగి రావడానికి, రిలాప్స్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దానిని మనము తొందరగా గుర్తుపట్టినట్టయితే, రిలాప్స్ను త్వరగా క్యాచ్ చేయగలిగినట్టయితే మరి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. యా, సో క్లోజ్ మానిటరింగ్ అండ్ ఫాలో అప్ విజిట్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద పేషెంట్. డాక్టర్ గారు, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? యా, so let us start with chemotherapy. So chemotherapy is that one which everyone knows, but all are afraid of chemotherapy to begin with. ఎందుకంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే కీమోథెరపీ ద్వారా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది డెఫినెట్గా అందరికీ తెలిసినటువంటి ఒక విషయం. కానీ హౌ డస్ యాక్చువల్లీ కీమోథెరపీ యాక్ట్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టయితే, సో కీమోథెరపీ అంటే పవర్ఫుల్ మెడికేషన్ టు కిల్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ క్యాన్సర్ సెల్స్ అంటాం. సో వాట్ ఈజ్ క్యాన్సర్? బేసికలీ క్యాన్సర్ ఈజ్ నథింగ్ బట్ అబ్నార్మల్ గ్రోత్ అంటాము. సో ఏదైతే క్యాన్సర్ సెల్స్ ఉంటాయో అబ్నార్మల్ గ్రోత్ అంటాము. సో వీటికి దే డోంట్ ఫాలో ఎనీ రూల్స్, లాస్ ఆర్ ఎనీ క్యాన్సర్ సెల్ డివిజన్ అనేది అన్కంట్రోలబుల్గా జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ సెల్స్ని, ర్యాపిడ్లీ గ్రోయింగ్ క్యాన్సర్ సెల్స్ని చంపడానికి ఉపయోగించేటటువంటి పవర్ఫుల్ మెడిసిన్స్ని మనము కీమోథెరపీ అంటాము. సో దీంట్లో మనము అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, క్యాన్సర్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ క్యాన్సర్ సెల్స్నే కాకుండా నార్మల్ సెల్స్ ఆఫ్ ద బాడీ కూడా చంపడం జరుగుతుంది. అంటే ర్యాపిడ్లీ గ్రోయింగ్ నార్మల్ సెల్స్ అంటే హెయిర్ ఫాలికల్స్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఎపిథీలియల్ సెల్స్ ఆర్ మ్యూకోజల్ సెల్స్. సో ఈ రకంగా ఎక్కడైతే ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెల్స్ ఉంటాయో నార్మల్ బాడీ సెల్స్ కూడా కీమోథెరపీ ద్వారా ఎఫెక్ట్ అవుతాయి. సో తద్వారా మనము సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాం. అంటే క్యాన్సర్ కణాల మీదనే కాకుండా నార్మల్ సెల్స్ మీద కూడా ఈ ప్రభావం ఉండడం వల్ల క్యాన్సర్ డ్రగ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాం. దానిలో భాగంగానే నాజియా, వామిటింగ్, లూజ్ మోషన్స్, ఫీవర్, ఇన్ఫెక్షన్స్, హెయిర్ ఫాల్, లో బ్లడ్ కౌంట్స్ ఇలాంటివంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. కానీ మనము మోర్ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈవెన్ టుడే కీమోథెరపీ డ్రగ్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ మెనీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ లైక్ breast cancer, colorectal cancers, lung cancer, ovarian cancer ఇలా. సో one should not be afraid of the side effects of chemotherapy because any day chemotherapy is the drug which saves the lives from cancer. So క్యాన్సర్ సెల్స్ కాకుండా నాన్ క్యాన్సరస్ నార్మల్ సెల్స్ మీద కూడా క్యాన్సర్ డ్రగ్స్ పనిచేస్తుంటాయి. సో దాన్ని తప్పించుకోవడానికి, దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకి ఆధునికంగా వచ్చిన డ్రగ్సే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ డ్రగ్స్ అంటాం. సో హౌ డస్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ వర్క్ అనేది మనం చూద్దాం. సో టార్గెటెడ్ థెరపీ అనేది అన్ని కణాల మీద పనిచేయదు, అంటే నార్మల్ సెల్స్ మీద పనిచేయదు. సో దోషపూరితమైనటువంటి జన్యు లోపాలు ఉన్నప్పుడు ఆర్ మ్యూటేటెడ్ జీన్స్ ఆర్ ప్రోటీన్స్, క్యాన్సర్స్లో ఉండే పర్టికులర్ ప్రోటీన్స్ ఆర్ క్యాన్సర్స్లో ఉండే పర్టికులర్ రిసెప్టార్స్, క్యాన్సర్స్లో ఉండే సెల్ సిగ్నల్స్, స్పెసిఫిక్ క్యాన్సర్ సెల్ సిగ్నల్స్, వీటి మీదనే ఈ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ పనిచేస్తాయి. అంటే మీనింగ్ దట్ సో దీస్ డ్రగ్స్ వెన్ యూ గివ్ టు ద పేషెంట్ they act only on these mutated genes, mutated proteins or mutated receptors which are presented only in the cancer cells but not in the normal cells. So ఈ డ్రగ్స్, టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ అనేది ఓన్లీ క్యాన్సర్ సెల్స్ మీద పనిచేస్తాయి, నార్మల్ సెల్స్ మీద పనిచేయవు. సో మనకి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ఇమ్యూనోథెరపీ చూసుకున్నట్టయితే ఇమ్యూనోథెరపీ డైరెక్ట్లీ ఇట్ డజంట్ యాక్ట్ అప్ ఆన్ ది క్యాన్సర్ సెల్స్. దెన్ హౌ డస్ ఇట్ యాక్ట్? It strengthens the immunity of the body and
మేక్స్ దెమ్ ఫైట్ ఎఫెక్టివ్లీ అగైనెస్ట్ ది క్యాన్సర్ సెల్స్. సో దీనిలో భాగంగానే మనకి రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మనము ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ద్వారా చూడడం జరుగుతుంది. సో యా, డాక్టర్ గారు ఇందాక మీరు ఇమ్యూనోథెరపీ గురించి చెప్పారు, అలాగే టార్గెటెడ్ థెరపీ గురించి చెప్పారు. ఏ క్యాన్సర్లో ఇవి బాగా గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని చెప్పొచ్చు అండ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా షేర్ చేస్తారా? యా, తప్పకుండా అండి. సో ఫస్ట్ టార్గెటెడ్ థెరపీ గురించి డిస్కస్ చేద్దాము. సో టార్గెటెడ్ థెరపీ అనే డ్రగ్స్ ఆ పర్టికులర్ పేషెంట్లో ఆ పర్టికులర్ క్యాన్సర్కి పనిచేస్తాయా లేదా అని చెప్పి మనము మొదలే కొన్ని స్పెషల్ టెస్టులు చేస్తాము. దానిలో భాగంగానే NGS టెస్ట్ అంటాము, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్ట్. సో దీనిలో అరౌండ్ క్లోజ్ టు 300 to 350 జీన్స్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి మాత్రమే ఆ టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుందా లేదా అని మొదలే కన్ఫర్మ్ చేసుకున్నాక మనం టార్గెటెడ్ థెరపీ అనేది ఉపయోగించడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే సో మెనీ క్యాన్సర్స్లో చాలా సిగ్నిఫికెంట్ అండ్ రెవల్యూషనరీ చేంజ్ అనేది ట్రీట్మెంట్లో టార్గెటెడ్ థెరపీ ద్వారా కూడా మనం చూడడం జరుగుతుంది. దానిలో భాగంగానే చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లంగ్ క్యాన్సర్. సో EGFR పాజిటివ్ ఆర్ ALK పాజిటివ్ ఆర్ RAS పాజిటివ్ ఇలాంటి మ్యూటేషన్స్, ఈ జీన్స్ EGFR, ALK, RAS లాంటి జీన్స్ జెనెటిక్ మ్యూటేషన్స్ పాజిటివ్ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి టార్గెటెడ్ థెరపీ స్మాల్ మాలిక్యూల్స్ అంటాము, ఇవన్నీ ఓరల్ పిల్స్. టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ లైక్ ఆసిమటినిబ్, జెఫ్టనిబ్, అలెక్టినిబ్, లోర్లాటినిబ్. సో ఇలాంటి స్మాల్ ఓరల్ పిల్స్ టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ ఇవ్వడం ద్వారా ఇంతకుముందు 1 year ఉన్నటువంటి స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో సర్వైవల్ ఇప్పుడు మనము రఫ్లీ సుమారుగా ఓవరాల్ సర్వైవల్ అంటే జీవనకాలం అనేది 4 to 6 years వరకు పెంపు చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి వీలవుతుంది. సో దట్ ఈస్ ద రెవల్యూషనరీ ఆర్ బ్రేక్ త్రూ పాయింట్ త్రూ ది టార్గెటెడ్ థెరపీ యూసేజ్ ఇన్ లంగ్ క్యాన్సర్. సో ఆ రకంగానే చూసుకున్నట్టయితే ఓవేరియన్ క్యాన్సర్స్లో చూసుకున్నట్టయితే డ్రగ్స్ లైక్ అంటే BRCA1, BRCA2 మ్యూటేషన్స్ ఉండడం వల్ల ఆర్ HRD పాజిటివిటీ ఉండడం వల్ల ఈ ఓవేరియన్ క్యాన్సర్స్లో PARP ఇన్హిబిటర్ లైక్ డ్రగ్స్ అంటాం, అంటే ఓలాపారిబ్, రోకాపారిబ్, నీరాపారిబ్ లాంటి డ్రగ్స్ అగైన్ ఇవి కూడా ఓరల్ పిల్స్, ఓరల్ ట్యాబ్లెట్స్. సో దీనిలో కూడా హ్యూజ్ బెనిఫిట్ ఆర్ హ్యూజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బెనిఫిట్ ఫర్ లాక్స్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే దీనిలో మనం చూసేది ఏంటంటే అప్ఫ్రంట్ డయాగ్నోస్ అయినప్పుడే కీమోథెరపీ అయిన తర్వాత మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ ఈ డ్రగ్స్ ఓరల్ పిల్స్ మీద పెట్టడం ద్వారా రికరెన్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా డిలే చేయడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే కోలోరెక్టల్ క్యాన్సర్స్లో చూసుకున్నట్టయితే ఫర్ సమ్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ KRAS, NRAS వైల్డ్ టైప్ ట్యూమర్స్ ఉన్నప్పుడు మనము కొన్ని స్పెషల్ టార్గెటెడ్ డ్రగ్స్ లైక్ పానిటుమాబ్, సెటుక్స్మాబ్ లాంటి టార్గెటెడ్ థెరపీ డ్రగ్స్ వాడడం ద్వారా కూడా ఓవరాల్ సర్వైవల్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో ఇది టార్గెటెడ్ థెరపీ. ఆ రకంగానే సిమిలర్ వేలో మనము ఇమ్యూనోథెరపీలో చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్ చేంజ్ ఆర్ రివల్యూషనరీ చేంజ్ ఇన్ ఫ్యూ క్యాన్సర్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెలనోమా ఆర్ లంగ్ క్యాన్సర్ అండ్ మెనీ మోర్ క్యాన్సర్స్. సో మెలనోమాలో చూసుకున్నట్టయితే స్టేజ్ 4 క్యాన్సర్స్లో కూడా ఈ ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ వాడడం ద్వారా ఆల్మోస్ట్ 5+ years లాంగ్ టర్మ్ సర్వైవల్ చూస్తూ ఉంటాము. అలాగే లంగ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ దోస్ పేషెంట్స్ హూ హావ్ గాట్ హై PD-L1 అంటాము, అంటే PD-L1 ఎక్స్ప్రెషన్స్ హై ఉన్న వారికి లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్లో జీవనకాలము ఓవరాల్ సర్వైవల్ అనేది మనము చాలా గణనీయంగా ఇంప్రూవ్ కావడం చూసాము. అండ్ ఫ్యూ పేషెంట్స్ who actually benefit are high PD-L1 patients or high ట్యూమర్ మ్యూటేషనల్ బర్డన్ పేషెంట్స్. సో కొన్ని బయోమార్కర్స్ పాజిటివ్ ఉన్న వారికి ఈ బెనిఫిట్ అనేది ఇంకా అద్భుతంగా చూస్తూ ఉంటాం. సో దీనిలో భాగంగానే మెనీ మోర్ క్యాన్సర్స్ లైక్ TNBC, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇలాంటి క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనోథెరపీ వాడడం ద్వారా, అలాగే కిడ్నీ క్యాన్సర్స్, బ్లాడర్ క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనోథెరపీ వాడడం ద్వారా సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్, సిగ్నిఫికెంట్ రెస్పాన్సెస్ అండ్ లాంగ్ టర్మ్ డ్యూరబుల్ రెస్పాన్సెస్ అండ్ గుడ్ ఇంప్రూవ్డ్ ఓవరాల్ సర్వైవల్స్ ఇవన్నీ మనము అచీవ్ చేయడానికి ఇమ్యూనోథెరపీ మాలిక్యూల్స్ అనేది చాలా మనకి ఉపయోగపడ్డాయి. సో ఈ ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ద్వారా ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే కీమోథెరపీతో కంపేర్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ డే కేర్ సెట్టింగ్లో ట్రీట్మెంట్ ఇవ్వడము అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ వస్తే 2-3 అవర్స్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకొని వాళ్ళు మళ్ళీ దే కెన్ గో బ్యాక్ టు దేర్ వర్క్, దే కెన్ గో బ్యాక్ టు దేర్ జాబ్స్ అండ్ డూ దేర్ వర్క్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్, బికాస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి వెన్ కంపేర్ టు కీమోథెరపీ. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా సో కీమోథెరపీ అయితే మనకి నార్మల్ సెల్స్ అండ్ క్యాన్సర్ సెల్స్ మీద పనిచేయడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. బట్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేది
ఓన్లీ ఇట్ యాక్ట్స్ ఎఫెక్టివ్లీ ఆన్ క్యాన్సర్ సెల్స్. సో నార్మల్ హెల్దీ టిష్యూస్ ఆర్ స్పేర్డ్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల దే ఎంజాయ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వెన్ కంపేర్డ్ టు ది కీమోథెరపీ. యా సార్, టార్గెటెడ్ థెరపీ ఏ విధంగా వర్క్ చేస్తుందంటారో, ఇది నార్మల్ కణాలకి హాని చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? యా సో టార్గెటెడ్ థెరపీ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే దే యాక్ట్ ఎఫెక్టివ్లీ ఆన్ ద టార్గెట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద క్యాన్సర్ సెల్స్. సో మనం స్థూలంగా చెప్పుకోవాలంటే, సో ఈ టార్గెటెడ్ థెరపీ మాలిక్యూల్స్ క్యాన్సర్ సెల్ సిగ్నల్స్ను బ్లాక్ చేస్తాయి ఒకటి, ఆర్ యాంజియోజెనసిస్ అంటాం. అంటే ప్రతి ట్యూమర్ కూడా తను బతకడానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్, బ్లడ్ సప్లై కావాలి. సో దానికి సంబంధించినటువంటి బ్లడ్ వెజల్ ఫార్మేషన్ను యాంజియోజెనసిస్ అంటాము. సో దాన్ని బ్లాక్ చేస్తాయి. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దే ఆల్సో యాక్ట్ ఆన్ ది, దే టార్గెట్ ది డిఫెక్టివ్ డిఎన్ఏ సెల్ రిపేర్ అంటాము ఇన్ ది హెచ్ఆర్డి పాజిటివ్ ఆర్ బ్రాకా మ్యూటేటెడ్ ట్యూమర్స్లో అంటాము. సో దానిలో భాగంగానే పార్ప్ ఇన్హిబిటర్స్. సో ఈ రకంగా ఈ ప్రిసైజ్ టార్గెట్స్ మీద మాత్రమే ఈ టార్గెటెడ్ థెరపీ పనిచేస్తాయి. ఈ టార్గెట్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్లో ఉంటాయి, నార్మల్ సెల్స్లో ఉండవు. కాబట్టి ఈ టార్గెటెడ్ థెరపీ అనేది మనకి నార్మల్ సెల్స్ మీద వెరీ మినిమల్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే టార్గెటెడ్ థెరపీ ద్వారా ఓన్లీ స్కిన్ ర్యాష్ ఆర్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాంటి కొన్ని మెటబాలిక్ ఇష్యూస్ రావడము, ఆర్ స్టొమటైటిస్, డయేరియా, కొలైటిస్, ఇలాంటి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని మనము సులభతరమైనటువంటి మెడిసిన్ ద్వారా ఈజీగా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది టార్గెటెడ్ థెరపీ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ని. సార్, ఇమ్యునోథెరపీ అంటే బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఏ విధంగా యూజ్ చేయగలుగుతుందంటారు ఈ ట్రీట్మెంట్ అనేది? యా కరెక్ట్ అండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా క్యాన్సర్ సెల్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఎందుకంటే దే పుట్ సమ్ బ్రేక్స్ ఆన్ ది ఇమ్యూన్ సెల్స్ అంటాం. సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్, రోగనిరోధక కణాలు ఏదైతే ఉంటాయో వాటి మీద కొన్ని బ్రేక్స్ చేస్తాయి. సో ఈ బ్రేక్స్నే మనము ఇమ్యూన్ చెక్ పాయింట్స్ అంటాము. సో మనం ఇచ్చేటువంటి ఇమ్యూన్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ బ్రేక్స్ను రిమూవ్ చేస్తాయి. తద్వారా సైటోటాక్సిక్ టీ సెల్స్ విల్ గెట్ యాక్టివేటెడ్ అండ్ విల్ కిల్ ఎఫెక్టివ్లీ ది క్యాన్సర్ సెల్స్. సో అందుకొరకే అనుకున్నాము. సో ఈ ప్రాసెస్లో భాగంగా కొన్ని మెమొరీ టీ సెల్స్ కూడా వస్తాయి. సో వీటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ ద టైమ్ లైన్ ఆఫ్ ఇయర్స్ ఆల్సో whenever cancer cells again try to grow back, these memory cells act on those cells and kill again. సో అంటే మనము ఈ డ్రగ్స్ ఇచ్చినప్పుడే కాకుండా మనకి ఓవర్ ద లైఫ్ టైమ్ స్పాన్ ఆల్సో దీస్ cytotoxic T lymphocytes are in activated state and kill effectively the cancer cells. So అందుకొరకే మనము ఇమ్యూన్ థెరపీలో లాంగ్ లాస్టింగ్ డ్యూరబుల్ రెస్పాన్సెస్ అనేవి చూస్తూ ఉంటాం. సార్, కాలర్ లైన్ లో కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎల్బీ నగర్ నుంచి కొండల్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం సార్. నమస్తే అండి. నాకు ఇంతకుముందు ఒక మౌత్ క్యాన్సర్ వచ్చింది సార్ 3 years కింద. ఓకే అండి. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ 5 months కు మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఓకే అండి. రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళా 21 days ఒకసారి కీమోలు పెడితే అవి రెస్పాండ్ కాలేదు. ఓకే అండి. ఆ తర్వాత ఇమ్యునోథెరపీ చేపిస్తుందా? ఓకే అండి. ఇమ్యునోథెరపీ ఇప్పటికీ 16 చేపించిన సార్, 16 చేపించిన. ఓకే అండి. ఇమ్యునోథెరపీ చేపించే ముందు మళ్ళీ వచ్చిన ప్లేస్లో ప్లస్ మెడకు 2 కాడ వచ్చింది. అయితే ఆ 2 కాడ తగ్గింది. ఇప్పుడు మౌత్ చిక్కుల మాత్రమే ఉన్నది. ఓకే అండి. అది ఇంకా ఇప్పుడు నోరు కంప్లీట్ ఇట్లా ఓపెన్ అవుతుంది సార్. ఇమ్యూనోథెరపీ అంటే మీరు ఏం మందులు తీసుకుంటున్నారండి? ఇమ్యూనోథెరపీ మందులు ఏమి రెగ్యులర్గా మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది? మీరు రెగ్యులర్గా ఇమ్యూనోథెరపీ అంటే నివోలాబ్ టాబ్లెట్, అది నివోలాబ్ ఇంజెక్షన్. ఓకే ఓకే, ప్రాబబ్లీ యా. ఓకే, వాటితో పాటు టాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారండి? టాబ్లెట్స్ జైస్వాల్ 100 చెప్తాను నీకు. ఓకే అండి. సో యా, సో అంటే ఈ పర్టికులర్ పేషెంట్ చూసుకున్నట్టయితే అండి మనము హీఈస్ ఆన్ ఓరల్ మెట్రోనామిక్ కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ అంటాము, లోడోస్ నివోలోమాబ్. సో అంటే కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే అండి కొన్ని రోజులు రెస్పాన్స్ అరౌండ్ 1.5 to 2 years ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కేస్ టు కేస్ బేసిస్ అంటే ఇన్ విచ్ ఏరియాస్ హీ హాజ్ ఫెయిల్డ్ అనేది చూడాల్సి ఉంటుంది. మనము లాస్ట్ పెట్ సిటీ స్కాన్ కూడా చూసి తద్వారా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏం చేయాలి అనేది మనము కేస్ టు కేస్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. యా డాక్టర్ గారు, ట్రీట్మెంట్ అనేది అన్ని రకాల క్యాన్సర్స్కి అండ్ అందరి పేషెంట్స్కి ఒకేలా ఉంటుందంటారా డాక్టర్ గారు?
సైడ్ ఎఫెక్ట్స్ అండి. జనరల్లీ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ట్రీట్మెంట్ అనేది ఎవ్రీ పేషెంట్, అంటే మనం ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇద్దరికి సేమ్ క్యాన్సర్ ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ వేరే రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్ పేషెంట్స్, ఆర్ ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ అండ్ ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్స్ అండ్ స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, ఎర్లీ స్టేజా, అడ్వాన్స్ స్టేజా, అండ్ బయోమార్కర్ టెస్టింగ్ అంటాము. సో క్యాన్సర్ రకాన్ని బట్టి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్. సో క్యాన్సర్ రకాన్ని బట్టి మనం కొన్ని బయోమార్కర్ టెస్ట్ చేస్తాము, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈజిఎఫ్ఆర్, ఆల్క్, రాస్1, PDL1, MSI. సో ఈ రకంగా చూసుకున్నట్టు ఈ బయోమార్కర్ టెస్టింగ్స్. సో ఈ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మనము ఇప్పుడు ఉన్నటువంటి ట్రీట్మెంట్ను డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ ఇద్దరు పేషెంట్స్లో కూడా సేమ్ క్యాన్సర్ డయాగ్నోస్ ఉన్నప్పటికీ ట్రీట్మెంట్ అనేది సేమ్ ఉండడం లేదు. అంటే అవసరాన్ని బట్టి, స్టేజ్ని బట్టి మనము ఈ బయోమాలిక్యులర్ టెస్ట్ ద్వారా, బయోమార్కర్ టెస్ట్ ద్వారా మనము ఎగ్జాక్ట్ ప్రెసిషన్ మెడిసిన్ అనేది ఇవ్వడము జరుగుతుంది ఇప్పుడు. డాక్టర్ గారు, జనరల్లీ ఏ ప్రాబ్లం వచ్చినా కాస్త లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలని సజెస్ట్ చేస్తుంటారు. ఇక క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం అంటారు? ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు క్యాన్సర్ ఈవెన్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కానీ ఆర్ ట్రీట్మెంట్ అయిపోయినాక కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ విషయం మాట్లాడుకున్నట్టయితే డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, సో high protein diet, for example rich in eggs, chicken, fish and dal లాంటి హై ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి అండ్ మినిమైజ్ ది ఫ్యాటీ ఫుడ్స్ యాజ్ వెల్ యాజ్ కార్బోహైడ్రేట్స్, వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసేసి ఎక్సర్సైజ్. సో లైట్గా నడక ఆర్ వ్యాయామము, బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఇఫ్ పాసిబుల్ లాంటివి కంపల్సరీ డే టు డే యాక్టివిటీస్లో మనము అలవర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే గుడ్ రెస్ట్ ఆల్సో డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఎస్పెషల్లీ. అంటే వీలైనప్పుడల్లా రోజువారీ పనులు చేసుకోవడము, ఎస్పెషల్లీ విత్ న్యూయర్ ట్రీట్మెంట్స్ పాసిబుల్. బట్ కొంతమంది పేషెంట్స్కి వీక్నెస్, ఫెటిగ్ ఉండడం వల్ల కూడా రెస్ట్ కూడా అవసరం అనేది ఉంటుంది. అలాగే చూసుకున్నట్టయితే గుడ్ డైట్ రిచ్ ఇన్ ఫైబర్స్, డయటరీ ఫైబర్స్ అనేది ఇంపార్టెంట్. ఫ్రూట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అండ్ అలాంగ్ విత్ దట్ ఎనీ కోమాబిటీస్ లైక్ డయాబెటీస్ ఉంటే వాటిని కూడా కరెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ మనము ట్రీట్మెంట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అనుకున్న స్కెడ్యూల్స్ ప్రకారం జరగడానికి ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేవి మనము గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.